నిన్నటి వరకు ఎంతవరకు అయింది కాంట్రాక్ట్ యాక్ట్? ఎవరైనా ఒక్కరు లేసి చెప్పండి ఆల్ ద సినాప్సిస్. నిన్న వరకు ఏదైందో ఎవ్రీడే యూ షుడ్ మేక్ ఏ సినాప్సిస్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్. అంటే ఏ రోజు ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఏ టాపిక్ జరిగిందో విల్ బి గోయింగ్ స్టెప్ బై స్టెప్. కాబట్టి ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వస్తుంది, దానివల్ల మీకు ఏది విధంగా ఉపయోగపడుతుందంటే యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ కమ్స్ ఫస్ట్ అండ్ వాట్ కమ్స్ నెక్స్ట్. ఇది మీకు ఎప్పుడు ఎగ్జామినేషన్ టైంలో మీరు మొత్తం చూసుకోకుండా ఇది మీకు రెఫరెన్స్ లా ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు యూ షుడ్ బి ఓన్లీ సీయింగ్ దట్ సినాప్సిస్. ఆ సినాప్సిస్ మధ్యలో ఏ క్వశ్చన్ అడిగినా కూడా ద అబౌవ్ టూ ఏవైతే ఉంటాయో దట్ బికమ్స్ ద ఇంట్రడక్షన్, దిస్ బికమ్స్ ద మెయిన్ పార్ట్, అండ్ కింద ఏవైతే ఉన్నాయో దట్ బికమ్స్ ద కంక్లూజన్ పార్ట్. యూ హ్యావ్ టు బ్రీఫ్ ఎవ్రీథింగ్ అండ్ రైట్ ద కంక్లూజన్ పార్ట్. ఇంట్రడక్షన్ ఏదైతే టాప్ టూ ఏవైతే ఉంటాయో టాప్ ఏవైతే ఉంటాయో దట్ బికమ్స్ ద ఇంట్రడక్టరీ పార్ట్. ఓకే, సో టెల్ మీ ఎనీ వన్ ఆఫ్ యూ గెటప్ అండ్ టెల్ మీ, నాట్ గెటప్, టెల్ మీ ద సినాప్సిస్. ఆన్లైన్ వాళ్ళు కూడా చెప్పండి. Law, types of law, Okay. three types of substantial law. Okay. Important parts in practical contract. Okay. Introduction of contract. You are not going as per chain. Continuity లేదు మీరు చెప్పేదానికి. సి ఫస్ట్ థింగ్ మీరు ఏం చెప్పారు, ఫస్ట్ వాట్ ఈజ్ లా ఇవన్నీ చెప్పారు. దట్ ఈస్ జస్ట్ ఏ జనరల్ ఇంట్రడక్షన్. నేనేం అడిగాను, కాంట్రాక్ట్లో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ద ఎగ్జామినర్ ఇస్ ఆస్కింగ్ యూ. క్వశ్చన్ సమ్ టైమ్ ది లాస్ట్ ఇన్ నెగిటివ్ సెన్స్. సో మీరు క్వశ్చన్ సరిగ్గా చదవాలి సార్. కాబట్టి ఏంటి, నేను ఇప్పుడు ఏది అడిగానో మీరు కరెక్ట్గా ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నేనేం అడిగాను, కాంట్రాక్ట్లో నేనేం చెప్పాను. ఫస్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ కాంట్రాక్ట్. నెక్స్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ కాంట్రాక్ట్. దెన్ I explain parts of agreement. Who is a promiser, who is a promisee, what constitutes a promise. ప్రామిస్ ఎలా అవుతుంది అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వాట్ నెక్స్ట్, అగ్రిమెంట్. నెక్స్ట్ దట్స్ ద లాస్ట్. నెక్స్ట్ where did this offer go, acceptance ఎక్కడికి వెళ్ళింది, మధ్యలో ఇవన్నీ ఎక్కడ వస్తాయి, ప్రపోజల్లో వస్తాయి. ఏ స్టెప్ తర్వాత ఇవి వస్తాయి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ తర్వాత దెన్ కమ్స్ ఆఫర్, యాక్సెప్టెన్స్, రివకేషన్. దెన్ కమ్స్ కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్, కమ్యూనికేషన్ ఆఫ్ రివకేషన్. మళ్ళీ కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్లో మళ్ళీ రెండు రకాలు. కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ద ఆఫరీ సైడ్, ఐ మీన్స్ హూ ఈజ్ ఏ ఆఫరర్. నెక్స్ట్ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో కమ్యూనికేషన్ ఫ్రమ్ ద యాక్సెప్టర్. నెక్స్ట్ రివకేషన్ ఫ్రమ్ ద ఫ్రమ్ when there is no offer, where comes the acceptance. ఓకే, మీరు ఆ టర్మినాలజీ ఏదైతే వాడుతున్నారో అది చూసుకొని వాడాలి ఎగ్జామ్లో ఎప్పుడు. కానీ ఎక్కడైతే దెర్ ఈజ్ ఆఫర్ ఉంటుందో అక్కడే యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏమడిగాను, రివకేషన్ ఆఫ్ ఆఫర్ అయినప్పుడు ఇక్కడ యాక్సెప్టెన్స్ లేదు. సో యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ టర్మినాలజీ. ఓకే, నెక్స్ట్ వాట్ నెక్స్ట్, classification of contracts. Classification of contracts, what are the three elements? Creation, execution, and enforcement. What comes under creation? What comes under execution? What comes under whether this void contract, whatever we have explained, under what are the four headings it will come. Now come back to the topic. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు 3 టైప్స్ చెప్పారు క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్లో. వన్ ఈజ్ బై క్రియేషన్, అండ్ ద అదర్ వన్ ఈజ్ బై ఎగ్జిక్యూషన్, అండ్ అదర్ వన్ ఈజ్ బై ఎన్ఫోర్సబిలిటీ. మై క్వశ్చన్ ఈజ్, ఏ వాయిడ్ కాంట్రాక్ట్ వెదర్ ఇట్ విల్ కవర్ ఎనీ ఆఫ్ ద 4. ఈ క్రియేషన్లో ఇంప్లాయిడ్ అండ్ ఎక్స్ప్రెస్లో కానివ్వండి, అదర్వైజ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్లో కానివ్వండి, కవర్ అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? వాయిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే విచ్ ఈజ్ వాయిడ్ ab initio, స్టార్టింగ్ నుంచి. వాట్ ఈజ్ an implied and express contract? Contract which has been oral or in the written format is an express contract.
A contract which is an indirectly accepting others' proposal or acceptance is an implied contract. Implied contract example వచ్చి a passenger sitting in a bus. మీరు ఏదో బస్లో కూర్చున్నారు అనుకోండి, యూ ఆర్ బౌండ్ టు టేక్ ద టికెట్. మీరు అక్కడ ఆఫర్ ఇచ్చేదిలో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. దట్ ఈజ్ అన్ ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్. వాట్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్? ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది వాళ్ళ పార్ట్. ఎగ్జిక్యూటరీ అంటే ఏంటి? ఫ్యూచర్లో ఎగ్జిక్యూట్ అయ్యేది. వాయిడ్ ది కాంట్రాక్ట్ అవుతుందా అవ్వదా? వెదర్ వాయిడ్ కాంట్రాక్ట్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ ఆర్ నాట్? వాయిడ్ కాంట్రాక్ట్ ఈజ్ ఎ కాంట్రాక్ట్. వాట్ ఈజ్ ఎ కాంట్రాక్ట్? Okay then. No, those are the essentials of a contract. What is the definition of a contract? What if it is not enforceable by law? It is an agreement. Then what is a void contract? What is the Latin term that has been used in the void contract? Void ab initio. What does it mean? Ab initio means it is void from the initial stages. So whether the agreement that has been formed will become a contract or not? No. When there is no contract, will it cover any of the four? No. So whether the void contracts covers any of the four? No. Right? Clear? Next, voidable contract. Voidable contract, whether it covers any of the four? Voidable. Except executed అంటే ఎందుకు? ఆల్రెడీ అయిపోయింది. వాట్ డస్ ఇట్ మీన్ బై వాయిడబుల్? వాయిడబుల్ అంటే ఏంటి? ఫ్యూచర్లో వాయిడ్ అవ్వచ్చు. ద అన్సర్టైనిటీ ఇన్స్టెంట్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో అది వాయిడ్ అవ్వచ్చు. సో దానికి ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ వాయిడబుల్. ఇక్కడ మనం చెప్పిన ఫోర్త్ ఏంటి? ఎక్స్ప్రెస్ ఆర్ ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్, ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్. వెదర్ ఇట్ వాయిడబుల్ ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఇట్ కెన్ బి ఇన్ ద రిటర్న్ ఫార్మాట్ ఆర్ ఇన్ ద ఓరల్ ఫార్మాట్. వాయిడబుల్ కాంట్రాక్ట్ కెన్ బి ఇన్ ద రిటర్న్ ఫార్మాట్ ఆర్ ఓరల్ ఫార్మాట్. నెక్స్ట్, implied contract, it can be implied also, voidable contract. Okay, for example, మీరు బస్ ఎక్కారు, you don't want to buy the ticket, you can get down. What's next? Executed contract, executory contract. What did I say for executed contracts? Already executed. If it is already executed, can it be voidable? No. Then what about executory? Okay, it is in the future కాబట్టి it can be voidable at the option of the parties. మీరు ఎక్కడ voidable రాసినా at the option of the parties అనేది ఖచ్చితంగా రాయాలి. ఈ వర్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే మీకు మార్క్స్ పడతాయి. ఓకే, నెక్స్ట్ థింగ్ విల్ కమ్ విత్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ సెక్షన్ 10. మీరు నోట్ చేసుకో, రన్నింగ్ నోట్స్లో చేయండి, ఐ డోంట్ డిక్టేట్. ఓకే, there are 9 essentials of a valid contract. First one is proper offer and acceptance. Second one is intention to create legal relationship. Third one is మీరు వినండి, వింటే ఆటోమేటిక్గా మీరు ఇంటికి రాసుకో, బికాస్ కాంట్రాక్ట్ యాక్ట్ యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్. ఓకే, మీరు అర్థం చేసుకోండి కాన్సెప్ట్, యూ కెన్ ఈజీలీ రైట్ ఇట్. ఓకే, ఫస్ట్ వన్, దేర్ షుడ్ బి ప్రాపర్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఓకే, yesterday I have discussed, again I will discuss now. Okay, next, intention to create legal relationship. Why intention to create legal relationship is important? What is a legal relationship here? Same, the intention is about the same thing on a same subject which is legally and That is consensus ad item, that is different. Having both same type of mind is different. ఒక్కరు చెప్పండి. లీగల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏ విధంగా అంటున్నారు మీరు? ఇల్లీగల్ చేస్తుంది కాంట్రాక్టే కాదు కదా, ఎన్ఫోర్స్ బై లా కాబట్టి దట్ ఈస్ కాంట్రాక్ట్. ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్ అంటే ఐ విల్ గివ్ యూ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు. ఓకే, ఏ ఆఫర్స్ బి
to do a certain work. For example, A wants to sell this duster to B. B says okay, I'll take it for 50 rupees. Okay, ఇప్పుడు A ఏమంటాడంటే I won't sell my duster, but he has received his 50 rupees. Then what B can do? What is that? Legal right. That will only happen when these two have an intention to create legal right. ఎప్పుడైతే వీళ్ళకి లీగల్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సార్ ఉన్నారనుకోండి, మీరిద్దరూ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే ఎవరికి డ్యామేజ్ జరిగినా యూ షుడ్ బి ఏబుల్ టు గో టు ఏ థర్డ్ పర్సన్, వెదర్ ఇట్ బి ఆర్బిట్రేటర్ ఆర్ ఇట్ కెన్ బి ఏ కోర్ట్. ఒక డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేది ఉండాలి. ఆ డిస్ప్యూట్ రెజల్యూషన్ బాడీని తీసుకెళ్లేదే ఈ లీగల్ రిలేషన్షిప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆయన కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు, ఎంటర్ అయిన తర్వాత ఏదైనా డిస్ప్యూట్ వస్తే, ఒక డ్యామేజ్ జరిగినప్పుడు దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కాంట్రాక్ట్ యాక్ట్? కాంట్రాక్ట్ యాక్ట్ అనేది ఎందుకు ఎనాక్ట్ చేశారు? టు కవర్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీస్ టు ద కాంట్రాక్ట్. Then again it comes to the intention of what is the intention behind enacting the legislation of contract, to protect the interests of the parties to the contract. So intention to create legal relationship, that is the second essential. Third one, free consent. Fourth one, I'll explain everything in detail. Capacity of parties to contract. Fifth one, lawful consideration. Sixth one, lawful object. I explained everything yesterday. Agreement not seventh one, agreement not expressly declared void. What are the agreements that are expressly declared as void? మీ ఉదాహరణ ఫర్నిచర్ ఎగ్జాంపుల్ వచ్చేసి, లైక్ మీరు వద్దన్నా సరే వెల్ ద ఫర్నిచర్ షాప్ డెలివర్ చేసినప్పుడు, I said void, not voidable. Minor contracts, illegal, all these things come under this. Okay, we'll discuss this now. Okay, certainty of meaning అంటే ఏవైతే టర్మ్స్ అండ్ క్లాజెస్ మెన్షన్ చేశారో ఆ టర్మ్స్ అండ్ క్లాజెస్కి దే షుడ్ బి సర్టెనిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంకి కానివ్వండి, లేకపోతే ఆబ్జెక్టివ్కి కానివ్వండి, లేకపోతే ఇంటెన్షన్కి కానివ్వండి, దేనికైనా కూడా కన్సెన్సస్ యాడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. So any contract has to have that certainty element. Okay, next the last one is possibility of performance. దీనికి ఎక్సెప్షనే కంటింజెంట్ కాంట్రాక్ట్. ఖచ్చితంగా పర్ఫామ్ అయ్యేవి కాంట్రాక్ట్స్, పర్ఫామ్ అవ్వచ్చు అవ్వకపోనివి కంటింజెంట్ కాంట్రాక్ట్స్. సో ఇన్ దిస్ పాసిబిలిటీ ఈ క్లాజ్కి ఎక్సెప్షనే కంటింజెంట్ కాంట్రాక్ట్. గాట్ ఇట్? ఎస్. నౌ before this, first we'll come with the proper offer and acceptance. Okay, yes, see, proper offer and acceptance ante enti, I'll give you brief because yesterday we have discussed this. A B iddaru unnaru. Okay, so same example, A wants to buy a property from B. B says okay, I'll sell you the property for certain amount, 1 lakh rupees we said. What is that? A to B ఏంటి, B to A ఏంటి? A to B ఆఫర్, B to A కన్సిడరేషన్, అంటే యాక్సెప్టెన్స్ ప్లస్ కన్సిడరేషన్. B to A, that is acceptance. Okay, next I'll give you one more instance. A to B wants to buy the land of B for rupees 50,000, but B said he'll sell his land for 1 lakh. What is A to B and what is B to A? A to B is an offer, B to A is counter offer and also partial rejection. No, you can't say partial rejection, that is counter offer. ఇక్కడ ఏం జరిగింది, he didn't accept it, instead he offered his amount. So this will come in your prelims exam. Okay, next ఇప్పుడు will come to what is offer and acceptance. We'll leave all the instances. Proper offer అంటే ఏంటి, acceptance అంటే చూద్దాం. A ఉన్నాడు, B ఉన్నాడు. A said he'll buy the property of B for amount 1 lakh. B said okay sir, I'll buy it. Then what is B to A and what is A to B? So is there proper offer and proper acceptance? Yes. Next, clear with this? Next, intention to create legal relationship. Write down this case, Balfour versus Balfour. ఈ కేసులో ఏమైందంటే, ఒక హస్బెండ్ తన వైఫ్కి ప్రామిస్ చేస్తాడు ఏమనంటే, ఎవ్రీ మంత్ ఐ విల్ పే యూ 30 euros అని చెప్పి, లీవ్ ద యూరోస్ పార్ట్, సమ్ అమౌంట్ హీ విల్ పే.
ఓకే, వైఫ్ ఏమంటుంది ఓకే అంటుంది. ఓకే, ఆఫ్టర్ సమ్ టైమ్ హస్బెండ్ సేస్ హీ వోంట్ పే ఇట్. వెదర్ వైఫ్ కెన్ సూ హస్బెండ్ హియర్ ఆర్ నాట్? వై? ఓకే, చెప్పండి ఇంకా చెప్పండి. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ టర్మినాలజీ? దీస్ ఆర్ ఆల్ కాల్డ్ సోషల్ అగ్రిమెంట్స్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ సోషల్ అగ్రిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఫాదర్కి ఇంటర్నల్గా ఏమన్నా ఒక అగ్రిమెంట్ జరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మా ఫాదర్కి బిజినెస్లో అగ్రిమెంట్ ఉంది అనుకోండి. ఐ విల్ సే ఓకే ఫాదర్, ఐ విల్ హ్యాండిల్ దిస్ బిజినెస్, యూ హ్యాండిల్ దిస్ బిజినెస్. దిస్ ఇస్ సోషల్ అగ్రిమెంట్. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ హ్యాండిల్ ద బిజినెస్, హీ కెనాట్ సూ మీ. దట్ ఈస్ జస్ట్ ద అండర్స్టాండింగ్ అమాంగ్ అస్. ఇంకో క్వశ్చన్ అడుగుతా చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే ఇంటెన్షన్ టు ఇది ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సర్కమ్స్టెన్స్లో ఏ అండ్ బి ఉన్నారు. ఏ ఈజ్ ఎ పర్సన్, బి ఈజ్ ఎ పర్సన్, డిస్టింగ్విష్డ్ పర్సన్స్. ఏ ఏం చేస్తా అంటే హీ సెడ్ హిల్ బై ద సర్టెన్ ప్రాపర్టీ ఆర్ ఏ ప్రామిసెస్ బి ద వైఫ్ టు గెట్ సమ్ ప్రాపర్టీ. ఏ వాళ్ళ హస్బెండ్ మదర్ ప్రాపర్టీ నేను కొనుక్కుంటాను అని చెప్పి చెప్తాడు. ఓకే, ఈ ఏ అనే హస్బెండ్ ఏం చెప్తా అంటే బి వాళ్ళ మదర్ ప్రాపర్టీ నేను కొనుక్కుంటాను అని చెప్పి హీ విల్ ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ B's mother by paying certain sum of amount. Now in this B signs as a witness. తర్వాత ఏం చేస్తారంటే B's mother ఏం చేస్తారు, she says she don't want to sell the property, whether it is a contract or not, whether there is a legal relationship existence or not. Yes. What is the base? On what basis will you say there is legal existence? Because there was an agreement enforced and witness was also present. Yes, the witness, attestation of witness is very important. మీరు ఏ అగ్రిమెంట్ చేసినా కూడా ద అటెస్టేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ అటెస్టేషన్ ఉంది కాబట్టి ద ఇంటెన్షన్ బిట్వీన్ ద పార్టీస్ అనేది అక్కడ అర్థమవుతుంది. వాంట్ టు క్రియేట్ సమ్ లీగల్ రిలేషన్షిప్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సోషల్ అగ్రిమెంట్. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్, రోజ్ అండ్ ఫ్రాంక్ కంపెనీ వర్సెస్ క్రాంప్టన్ బ్రదర్స్. రోజ్ అండ్ ఫ్రాంక్ కంపెనీ వర్సెస్ క్రాంప్టన్ బ్రదర్స్. వీళ్ళు ఏంటంటే దీస్ ఆర్ టూ కంపెనీస్. ఓకే, రోజ్ అండ్ ఫ్రాంక్ కంపెనీ అనేది ఒక కంపెనీ, క్రాంప్టన్ బ్రదర్స్ అనేది ఒక కంపెనీ. ఓకే, దే బోత్ ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్లో వాళ్ళు క్లాజ్ ఏమని రాసుకున్నారంటే ఇఫ్ అట్ ఆల్ దేర్ ఆర్ ఎనీ డ్యామేజెస్ సఫర్డ్ బై ఎనీ ఆఫ్ ద పార్టీస్ దేర్ వోంట్ బి ఎనీ లీగల్ ఆబ్లిగేషన్ రాసుకున్నారు. వెదర్ దిస్ బికమ్స్ ఏ కాంట్రాక్ట్ ఆర్ నాట్? మళ్ళీ చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ ఫ్రాంక్ కంపెనీ అనేది ఒక కంపెనీ, క్రాంప్టన్ బ్రదర్స్ అనేది ఒక కంపెనీ. ఓకే, దే బోత్ ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్ అండ్ ఇన్ దట్ అగ్రిమెంట్ దెర్ ఇస్ ఎ క్లాజ్ మెన్షనింగ్ దట్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద పార్టీ సఫర్ ఎనీ డ్యామేజెస్ దేర్ వోంట్ బి ఎనీ లీగల్ ఆబ్లిగేషన్స్ అని చెప్పి దెర్ ఇస్ ఎ క్లాజ్ వెదర్ ఇట్ విల్ బికమ్ ఎ కాంట్రాక్ట్ ఆర్ నాట్. వై? Negative contract. Because the clause which they have mentioned, the intention is very clear that they don't want to create any legal obligation. Okay, adhamayinda? So this is one case. Okay, next, free consent. What do you mean by free consent? Free consent covers under it comes under section 14. What are the influencing factors or the influencing characters in the free consent? There are 5. Coercion, undue influence, fraud, Misrepresentation and Mistake. mistake. Yes. First we'll go with the coercion. Okay, what do you mean by coercion? forcing someone to employee undue influence kind of. ఎవరన్నా see forcibly compelling a person to do a certain act or to omit a certain act to ask him to tell him to enter into a contract, that becomes coercion. Okay, write down a case law, Ammiraju versus Sheshamma.
Amiraj. Okay. Before discussing this case, we'll deal with the essential characteristics of coercion. After that, you people tell me, I'll tell the facts of the case, you people tell me what is right. Okay? Yes. The first characteristic is, if there is contract is entered for an act which has been provided under IPC. Okay? Coercion అనేది ఎప్పుడు వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోవర్షన్ అండ్ డీల్స్ ఇన్ ద ఈ ఐపీసీ సెక్షన్ కదా. సో ఈ ఐపీసీ సెక్షన్లో కోవర్షన్ వచ్చినప్పుడు, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ యాక్ట్ కండక్టెడ్ బై ద పార్టీ, ఏ అండ్ బి ఉన్నారు, ఏ ఏం చేస్తాడు, హీ థ్రెటన్స్ ఆర్ హీ విల్ స్టాబ్ హిమ్. పొడిచి నాకు సంతకం పెట్టు, ఆ సినిమాలో మనం చూసేది, పొడిచి ఇక్కడ సంతకం పెట్టంటే హీ విల్ సైన్ ఇట్, వెదర్ దట్ కాంట్రాక్ట్ ఈజ్ వ్యాలిడ్, నాట్ వ్యాలిడ్, ఇట్ ఈస్ కోవర్షన్. ఓకే, ఇంకొక సర్కమ్స్టెన్స్, ఇప్పుడు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని పొడుస్తాడు, పొడిచి బి అనే వ్యక్తి ఏం చేస్తాడంటే సైన్ చేసేస్తాడు. నెక్స్ట్ కమ్స్ బి సన్ సి ఉంటాడు. ఇప్పుడు ఇఫ్ సి రాటిఫైస్ ద కాంట్రాక్ట్, వెదర్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్, ఇక్కడ థర్డ్ పార్టీ ఎక్కడున్నారు అసలుకి? One second. Go to the basics again. What did I say? If any contract is influenced by coercion, will it be a contract? No, it is not a contract. Then where does this privity of parties comes? There is no privity of parties. This B's property, who is the next legal heir? C's son. So if at all any legal right exists, who will have that? C. If C ratifies that act done by B, whether it is a valid or not, it is valid. ఇప్పుడు మళ్ళీ చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేనున్నాను, ఓకే, మేడం ఉన్నారు, ఓకే, మేడం వచ్చి మేడం డాటర్ అనుకోండి, ఓకే, నేనేం చేస్తా అంటే ఐ విల్ థ్రెటన్ హర్, దిస్ ఇస్ ద సెకండ్ సర్కమ్స్టెన్స్ నేను చెప్పేది, ఐ విల్ థ్రెటన్ హర్ టు సైన్ ఎ డాక్యుమెంట్, సేల్ డాక్యుమెంట్, కన్సిడర్ దిస్ ఇస్ ద బిల్డింగ్ ఆఫ్ హర్స్. ఓకే, తను ఏంటంటే సైన్ చేస్తారు. ఇక్కడ సైన్ చేసిన తర్వాత వాట్ షీ డస్ ఇస్, షీ విల్ గో, నెక్స్ట్ తను చనిపోతారు, తన డాటర్ వస్తారనుకోండి, హర్ డాటర్ విల్ కమ్, షీ హ్యాస్ ఆల్ ద లీగల్ రైట్స్ టు సూ మీ, సేయింగ్ దట్ వాట్ ఎవర్ ద సిగ్నేచర్ షీ హ్యాస్ డన్, దట్ షీ హ్యాస్ డన్ ఇట్ డ్యూ టు కోవర్షన్, బెదిరించి చేయించారు అని చెప్పి తన డాటర్ ఎవరైతే ఉన్నారో, షీ కెన్ గో టు ద కోర్ట్ క్వశ్చనింగ్ ద రైట్ ఓవర్ ద ప్రాపర్టీ ఆఫ్ మీ. ఓకే, ఆ సర్కమ్స్టెన్స్లో ఏమవుతుంది, ఇఫ్ అట్ ఆల్ షీ ఈజ్ ఓకే విత్ మీ హ్యావింగ్ దట్ బిల్డింగ్, దెన్ వెదర్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ యాక్ట్ ఆర్ నాట్. అర్థమైంది? అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ప్రాపర్టీ తనది, తను సంతకం పెట్టేసింది, నేను తనను బెదిరించి సంతకం పెట్టించుకున్నాను, తను ఇప్పుడు లేరు, నెక్స్ట్ లీగల్ హెయిర్ ఎవరు? తనకి ఆ ప్రాపర్టీ మీద ఇన్ కేస్ తను సంతకం పెట్టకపోతే ఆ ప్రాపర్టీ మీద నెక్స్ట్ రైట్ ఉండేది తనకి. ఓకే, సో ఇఫ్ షీ ఈజ్ ఓకే విత్ మీ హ్యాండ్లింగ్ ద ప్రాపర్టీ, హ్యావింగ్ ద ప్రాపర్టీ, వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ దట్ యాక్ట్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్, ఈజ్ వ్యాలిడ్. అర్థమైందా? ఎస్. ద సేమ్ థింగ్ కమ్స్ ఫర్ ద నెక్స్ట్ వన్, threatening to commit an act forbidden by IPC. Now it will come BNS. Okay, still it is not amended, so BNS. Ardhamainda? Yes. Next, third one, unlawful detaining of any property, third circumstance. Fourth one, threatening to detain any unlawful property. For example, నేను ఉన్నాను అనుకోండి, మిమ్మల్ని కూర్చోబెట్టి, మీరు ఈ సినిమా చూసారా? ఏదో సినిమాలో ఒకడు ప్రాపర్టీ ఇచ్చేస్తాడు చూడండి, ఎవరో హీరో కాదండి, సరే సై సినిమానే తీసుకోండి, వాడు వేణుమాధ వెళ్ళి ఈ ప్రాపర్టీ నాది, ఇక్కడంతా బోర్డులు పెట్టండిరా అని చెప్తాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సర్కమ్స్టెన్స్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఉన్నారు. ఏ అనే వ్యక్తి ఏం చేస్తా అంటే, నువ్వు మర్యాదగా నాకు ఇక్కడ సంతకం పెట్టకపోతే నీ ఇంటికి వచ్చి నీ ఇంటిని నేను కబ్జా చేస్తా అంటాడు. దానికి వీడేం చేస్తాడు, భయపడి సంతకం పెట్టేస్తాడు. దిస్ ఈజ్ ద అనదర్ కేస్ ఆఫ్ కోవర్షన్. ఓకే, నెక్స్ట్ సర్కమ్స్టెన్స్, థ్రెటనింగ్ టు డిటైన్ ఎనీ ప్రాపర్టీ అన్లాఫుల్లీ. సేమ్ థింగ్, ఇక్కడ ఏంటంటే అన్లాఫుల్గా డిటైన్ చేయడం కాకుండా హీస్ థ్రెటనింగ్. ఫస్ట్ సర్కమ్స్టెన్సెస్లో అతను ఆల్రెడీ డిటైన్ చేశాడు ప్రాపర్టీ. నెక్స్ట్ సర్కమ్స్టెన్స్ కమ్స్ థ్రెటనింగ్.
థ్రెటన్ చేస్తాడు ఏమంటే నీ ప్రాపర్టీ నేను కబ్జా చేస్తాను నువ్వు సంతకం పెట్టు అని. దట్ ఈస్ అనదర్ సర్కమ్స్టెన్సెస్. ఇవన్నీ ఏంటంటే సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ కోవర్షన్. ఓకే, ద నెక్స్ట్ వన్ థ్రెటన్ టు ఫైల్ ఏ సూట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కమ్స్ విత్ ద మనీ రికవరీ సూట్స్. మెజారిటీ ఈ కేసెస్ అన్నీ ఏవైతే మనీ రికవరీ సూట్స్లో వస్తాయి. ఏం చెప్తారంటే 2 బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు. ఐ గివ్ యూ లైవ్ ఎగ్జాంపుల్. 2 బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బోత్ ఆఫ్ దమ్ విల్ హ్యావ్ ద చెక్ పవర్స్. బై ఛాన్స్ ఇతను ఎక్స్పెల్ అయిపోయాడు అనుకోండి, వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఎక్స్పెల్స్, హీ ఆల్సో హ్యావ్ ద చెక్ పవర్ కదా. తను ఏం చేస్తాడు, హీల్ గెట్ ద సిగ్నేచర్ ఆఫ్ హిస్ పార్ట్నర్. సిగ్నేచర్ తీసుకొని హీల్ కీప్ ఇట్ విత్ హిమ్. తను ఇప్పుడు ఏం చెప్తాడంటే ఇఫ్ యూ డోంట్ గివ్ మీ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ ఈవెన్ నౌ ఐ విల్ ఫైల్ ఏ మనీ సూట్ ఆన్ యూ అని చెప్తాడు. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్. ఏదైతే ప్రాక్టికల్గా జరుగుతుందో దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, దిస్ ఈస్ వన్ సర్కమ్స్టెన్స్. ద నెక్స్ట్ సర్కమ్స్టెన్స్ కమ్స్ కమిట్ టు సూసైడ్ ఈజ్ కమిటింగ్ టు థ్రెటనింగ్ టు కమిట్ సూసైడ్ ఆర్ కమిటింగ్ సూసైడ్. ఇప్పుడు అమ్మిరాజు అండ్ శేషమ్మ కేసులో ఏం జరిగిందంటే శేషమ్మ అనే ఆవిడ నేను చచ్చిపోతాను నాకు ఆ ప్రాపర్టీ ఏదుందో నా పేరు మీద రాయి అని చెప్పి బెదిరించింది అమ్మిరాజు. దానికి అమ్మిరాజు ఏం చేశాడంటే ప్రాపర్టీ రాశాడు. వెదర్ ఇట్ విల్ అమౌంట్ టు కోవర్షన్ ఆర్ నాట్. ఓకే, మీకు ఈ కేసులో అనేది ఫిలిమ్స్లో అడుగుతారు. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. కోవర్షన్ ఓకేనా? ఈ సర్కమ్స్టెన్సెస్ చాలా ఇంపార్టెంట్. యూ విల్ బి హ్యావింగ్ ఇట్ ఫర్ 5 మార్క్స్. ఈ 9 సర్కమ్స్టెన్సెస్ 7 సర్కమ్స్టెన్సెస్ ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడా మీకు 5 మార్క్స్ క్వశ్చన్లో అడుగుతారు. ఓకే, ద నెక్స్ట్ వన్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్? That is one circumstance. First one should be in a dominant position to actually regulate the behavior of the other. Second one, there should be a fiduciary relationship. ఈ 2 కాంపోనెంట్స్ ఉంటేనే దట్ ఈస్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. అదర్వైజ్ ఇట్ అమౌంట్స్ టు కోవర్షన్. ఇప్పుడు కోవర్షన్కి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్కి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే what is the first one? Other person should be in a dominant position to control him. Second thing, the fiduciary relationship is there. Okay, now yes, next in this we'll have a one more thing. Okay, దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ ఉన్నారనుకోండి, మీ మదర్ ఉన్నారు, యు ఆర్ హర్ డాటర్. your mother has 2 one son and 1 daughter. మీ అబ్బాయి ఏం చేశాడంటే వాళ్ళ మదర్కి వెళ్ళి మమ్మీ ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మొత్తం నా పేరు మీద రాసే నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను కదా అని చెప్తాడు వాడు ఆయన. సో ఈవిడేం చేస్తుంది, సరే అని చెప్పి నేను రాసేస్తాడు, ప్రాపర్టీ రాసేస్తారు. రాసేసిన తర్వాత వాట్ షీ daughter can file a suit in the case stating that it is not partitioned accordingly. There is some undue influence happened. Okay, write a case law for this. Sher Singh versus Prithvi Singh. Sher Singh versus Prithvi Singh. This is an example for clause 2 of section 16 of Indian Contract Act, which is a presumption of domination of will. Okay, clarity వచ్చిందా? Okay, undue influence అంటే ఐడియా వచ్చింది కదా. undue influences లో మాస్టర్ అండ్ సర్వెంట్ ఒక పార్టీ ఒకటి వస్తారు, ఇంకొకటి మదర్ అండ్ సన్ కానివ్వండి, ఏజెంట్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ కానివ్వండి, వీళ్ళందరూ ఈ ఫిడ్యూషరీ రిలేషన్షిప్స్ ఎక్కడ ఉంటాయో ప్రతి దగ్గర కూడా ఈ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్. బట్ ఈ కేసులో మదర్స్ విష్ అన్నది కూడా వస్తుంది కదా సార్ ఇక్కడ. ఎందుకంటే వెన్ ప్రాపర్టీ కమ్స్ టు మదర్ ఇట్ బికమ్స్ హర్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. అంటే ఈవెన్ దో ఇట్ కమ్స్ ఫ్రమ్ హర్ హస్బెండ్ it becomes her self acquired property. Yes, appudu she can give it to anyone. Yes, so ikkada undue influence annadi see ikkada meer gamaninchaల్సిన ఒక వెయిట్ son daughter. ఇప్పుడు A stays with C in his house. He is taking care of A's will. మీరు చెప్పినట్టే what she does is she writes a property in the name of C. ఓకే, ఇప్పుడు ఏ చనిపోయారు. ఫస్ట్ థింగ్, బి విల్ డెఫినెట్లీ హ్యావ్ ఏ లీగల్ రైట్ టు సూ హిమ్. అది నా క్వశ్చన్ ఇప్పటి వరకు.
మీరు అడిగింది ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఉన్న కోర్ట్. ఇప్పుడు బి ఏం చేస్తారు, సిని సూ చేస్తుంది. ఏంటంటే దిస్ హ్యాపెన్ డ్యూ టు అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఆ ప్రాపర్టీలో ఈవెన్ ఐ హ్యావ్ షేర్ అని చెప్పి షీ విల్ ఫైల్ ఏ సూట్, పార్టీషన్ సూట్. ఓకే, నౌ వాట్ విల్ బి ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ సి? It was free will. Yes, it is free will consent. ఇక్కడ మళ్ళీ రెండు వస్తాయి. ఫస్ట్ థింగ్, వెదర్ ఇట్ హ్యాపెన్ త్రూ సేల్ డీడ్ or no I'm saying or whether it happened through will. For example, if it happened through sale deed, the common elements are there has to be 2 witnesses and it has to be registered, otherwise a sale deed is not valid. ఇప్పుడు సి తన కేసుని అంటే ఆ ప్రాపర్టీ ఫ్రీ విల్ ద్వారా ప్రూవ్ చేయడానికి తను ఏం చేయాలి? he has to get these 2 witnesses along with the consideration he paid for the property. If it's a sale deed, he has to show that. Okay, that is first thing. Next, by chance if it is a will, రెండు ఉంటాయి ఇక్కడ will ఎప్పుడు కానీ. అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ విల్ ఎప్పుడు రాసేది కూడా పేరెంట్స్ వాళ్ళ దీనికి రాస్తారు. అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఓకే, నెక్స్ట్ వన్, the last will or the will when she is at the deathbed. ఎప్పుడు కానీ తను ఏదైతే లాస్ట్గా విల్ ప్రపోజ్ చేస్తారో దట్ ప్రివైల్స్. ఓకే, నెక్స్ట్ థింగ్ కమ్స్ whether if it is registered or unregistered. If it is unregistered, ఇంకో క్వశ్చన్ అరైజ్ అవుతుంది. ఏం అరైజ్ అవుతుంది? whether at what time it happened, otherwise whether she has any right or any document to prove that she doesn't have any right. ఇక్కడ వచ్చేది ఎవిడెన్స్ యాక్ట్ వస్తుంది. ఏంటి? when B C మీద కేసు ఫైల్ చేసింది కాబట్టి the burden of proof lies on B to prove that C doesn't have the right and it happened on the C. If at all B proves it, then the onus, remember the word onus, that will come in the evidence. The onus shifts on C to prove that he has right. తనకి రైట్ ఉందని ప్రూవ్ చేసుకోవాలి. he need not to prove that whether B has right or she does not have right. తనకి రైట్ ఉందని ప్రూవ్ చేసుకుంటే that is more than enough. Got it? సో నేను అడిగిన క్వశ్చన్ ఎంతవరకు, whether B can file a suit or not. మీరు అడిగింది the practical aspect. అర్థమైందా? the clearance? Yes. Shall we go for the next thing? Yes. Next thing comes the very important fraud and misrepresentation. Fraud and misrepresentation have to be read together. Fraud ki misrepresentation ki teda enti? చెప్పండి. fraud he had intention to deceive. Okay. ఇక్కడ సంపూర్ణ తెలియకుండా ఇంటెన్షన్ లేకుండా ఒకటి కరెక్ట్ అని బిలీవ్ చేసి దాన్ని చెప్పి కాంట్రాక్ట్ లో పెట్టడం. Yes, that means I'll give you an example. A ఉన్నాడు, B ఉన్నారు. Okay, I'll give you the same old horse example. Okay, A ఉన్నారు, B ఉన్నారు. A ఏం చేస్తాడు? A wants to sell his horse to B. Okay, B ఏం చేస్తాడు దానికి? B will say, okay, I will buy your horse. What A does is he remains silent intentionally, even though he knows that his horse is unsound. ఇక్కడ ఏంటి? you can see that mens rea. ఏంటంటే తనకి ఏదో ఒకటి అంట కట్టేయాలి, because he doesn't want it, he want to sell it అనే ఇంటెన్షన్తో he's doing that. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఫ్రాడ్. ఇప్పుడు ఇంకో సేమ్ ఎగ్జాంపుల్, ఏ ఉన్నారు, బి ఉన్నారు. ఏ డజంట్ నో దట్ హిస్ హార్స్ ఈస్ అన్సౌండ్. డైలీ తను కూడా హార్స్ రైడింగ్కి వెళ్తున్నారు. ఇట్ హ్యాస్ సమ్ లూసిడ్ ఇంటర్వెల్స్ అనుకుందాం. హార్స్ రైడింగ్కి వెళ్తున్నారు బికాజ్ ఇట్ హిస్
own pet which he is bringing up from the child, it is not behaving odd. తను బీకి అమ్మిన తర్వాత ఏమైందంటే బీ సఫర్డ్ ఇంజురీ బికాస్ ఆఫ్ ద అన్సౌండ్నెస్ ఆఫ్ ద హార్స్. ఇక్కడ ఏం జరిగింది, హీ డజంట్ నో ద ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్, తెలియకుండా అమ్మారు. సో దట్ బికమ్స్ మిస్రెప్రజెంటేషన్. వాట్ ఈజ్ మిస్టేక్? అర్థమవుతుందండి? వాట్ ఈజ్ మిస్టేక్? సేమ్ ఎగ్జాంపుల్, సేమ్ హార్స్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఏ వాంట్స్, ఏకి ఒక హార్స్ కొనుక్కుందాం అనుకుంటున్నారు బి దగ్గర నుంచి. అతను ఏం చేస్తాడు, బి దగ్గరికి వెళ్ళి నాకు బ్లాక్ హార్స్ కావాలి విచ్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ ఐబ్రోస్ అని చెప్పి చెప్తాడు. ఓకే, బి ఏమనుకుంటాడు, హీ హ్యాస్ 2 horses. No, this is the wrong example. I'll give you. Okay, A has seen 2 horses. Okay, both are black and one has a beautiful eyebrows and the other has a normal eyebrows. ఏ ఏం చేశాడు, దూరం నుంచి చూసి ఓకే ఐ విల్ టేక్ దట్ హార్స్ అని చెప్పి చెప్పాడు. తరువాత వైల్ ఎంటరింగ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ వాట్ హీ డస్ ఇస్ హీల్ సే ఐ వాంట్ ద బ్లాక్ హార్స్ విచ్ హ్యాస్ బ్యూటిఫుల్ ఐస్, బట్ ద హార్స్ విచ్ హీ చూస్ డజంట్ హ్యావ్ ద బ్యూటిఫుల్ ఐస్. ఇక్కడ ఏం జరిగింది, మిస్టేక్. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఉంది, నాకు మీ డౌట్ అర్థమైంది. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఏ నుంచి బి కదా జరిగింది, బి నోస్ విచ్ హార్స్ హ్యాస్ ద బ్యూటిఫుల్ ఐస్. ఇఫ్ హీ డజంట్ రివీల్ ద ఫ్యాక్ట్ దట్ అమౌంట్స్ టు ఫ్రాడ్. నేను ఫస్ట్ చెప్పింది వన్ సైడ్ చెప్పాను, మీరు ఆలోచించింది బ్యాక్ సైడ్ నుంచి. ఎప్పుడైతే బి దాన్ని రివీల్ చేయడో దట్ అమౌంట్స్ టు ఫ్రాడ్. వాట్ ఏ హ్యాస్ డన్ ఇస్ ఇట్స్ ఎ మిస్టేక్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఏ వాంట్స్ టు బై ఏ ప్రాపర్టీ ఇన్ దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి ప్రాపర్టీ. రాము అనే వ్యక్తి ఈ ప్లాట్లోని 1 part 1 share కావాలని చెప్పాడు. యాక్చువల్గా రామ్ ఏమనుకున్నాడంటే ఐ వాంట్ దిస్ పార్ట్, ఏ పార్ట్ కావాలనుకున్నాడు. ఓకే, ఫర్ దట్ హీల్ ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ రమేష్. రమేష్ ఏం చేస్తాడు, తెలియకుండా బై మిస్టేక్ he registers B in Ram's name. He has no intention to deceive. Both the properties are in the same survey. It is by mistake it happened. Okay, this is the difference. Okay, you will get it in 2 marks. ఈ ఫ్రాడ్ మిస్రెప్రజెంటేషన్ డెఫినెట్లీ ఇవి కానివ్వండి, తర్వాత మిస్టేక్ కానీ you will get it in 2 marks. Okay, next. Yes, next one is capacity of parties. What is it? It comes under section 11. We'll finish it another 20 minutes while we discuss. I know you people are hungry. Capacity of parties ante entante, see, first thing, age of the parties, majority paina undali. Next, whether he is able to understand the contract or not. That for that he should be sound minded. Okay, the next one, he should not be disqualified by any law. The example is easy example, insolvency, or otherwise if he is has committed any offence under IPC or BNS and he is sent into prison and he is undergoing his prison imprisonment, then he is not qualified to get into any of the contracts. Okay, next one, lawful consideration, the 5th one. For this, the 3 important aspects are very important. The first one, it should be for the performance of an act. The consideration should be performance of an act or forbearance.
ఫర్బెరెన్స్ అంటే ఏంటంటే నాట్ డూయింగ్ ఎనీ యాక్ట్, టు స్టాప్ హిమ్ డూయింగ్ ఎనీ యాక్ట్. అది ఇట్ కెన్ బి ఎయిదర్ పాస్ట్ ఆర్ ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్. FORBEARANCE. ఓకే, నెక్స్ట్ లా పరంగా, చట్టపరంగా ఎప్పుడు కానీ కన్సిడరేషన్ హ్యాస్ టు బి హ్యావ్ సమ్ వాల్యూ ఇన్ లా. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హియర్ అనుకోండి. ఐ విల్ సే ఓకే ఎనీవే యూ హ్యావ్ గివెన్ మీ దిస్ ప్రాపర్టీ, నో ఎనీవే ఐ విల్ గివ్ యూ సమ్ డే అని చెప్తాను. దెర్ ఈజ్ నో వాల్యూ ఫర్ దట్. అదర్వైజ్ వాట్ ఐ విల్ సే లైక్ ఐల్ ఫీడ్ హిమ్ వన్ డే. ఏంటంటే ఓకే ఎనీవే యూ కమ్ టు మై హౌస్, నో ఐ విల్ ఫీడ్ యూ ఫర్ ద 2 nights, సో యూ గివ్ మీ యువర్ ప్రాపర్టీ. ఎనీ ప్రాపర్టీ ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఇట్ హ్యాస్ టు బి అబౌవ్ 100 rupees. ఉంటేనే దట్ ప్రాపర్టీ విల్ బి రిజిస్టర్డ్ ఆర్ ద అగ్రిమెంట్ విల్ బి వ్యాలిడ్. ఓకే, సో ఈ ప్రకారం ఏం జరిగింది అక్కడ, there is no value for the consideration that has been given, so every consideration should have some value. Okay, the next one, consideration exceptions cheptanu, very important exceptions. The first one, promissory estoppel. Gift, agency, bailment. What do you mean by estoppel? To stop the harm from happening. To stop? ఫస్ట్ ఒకటి చెప్పి తర్వాత మార్చడం. ఆల్రెడీ ఒకటి జరిగింది, నా బేసిస్ మీద ఇంకొక యాక్ట్ ఏదైతే జరిగిందో దట్ ఈస్ ఎస్టాపల్. వాట్ ఈస్ ప్రామిసరీ ఎస్టాపల్ ఇన్ ద కేస్? రైట్ డౌన్ ద కేస్ లా. I'll give you an example in the form of a case law. Wait. For example, ఒక ఎంప్లాయర్ ఉన్నారు, ఎంప్లాయీ ఉన్నాడు. ఓకే, ఎంప్లాయీ ఆల్మోస్ట్ హీస్ అబౌట్ టు రిటైర్, 62 years హీస్ అబౌట్ టు రిటైర్. ఇఫ్ హీ కంప్లీట్స్ హిస్ రిటైర్మెంట్ టెన్యూర్ 62 years కంప్లీట్ అయితే హీల్ గెట్ ద పెన్షన్ అలాంగ్ విత్ సర్టెన్ బెనిఫిట్స్. కానీ ఎంప్లాయర్ ఏం చేస్తాడంటే హీల్ కమ్ అండ్ సే పెన్షన్ ఎందుకు ఊరికే, ఇట్ ఈస్ వెరీ లెస్ అమౌంట్, సో వాట్ యూ విల్ డూ ఇస్ యూ ప్లీజ్ రిటైర్ ఫ్రమ్ ద జాబ్. You please retire from the job now itself, I'll pay you the whole salary after your retirement. For that he retires. Ikkada em jarigindi, now whether this employee has a right to sue or not. He denies the book at later point of the stage. What? నేను ఇలా చెప్పినట్టు ఆయన రిటైర్మెంట్ అయితే ఇచ్చేస్తారు. తర్వాత Salary pay చేయట్లేదు. Where is the consideration here? Monthly salary. Now we are discussing consideration, whether the consideration is paid. No. Then where comes the legal right? That is why this is exception to consideration. Got it? Yes. The next one, gift. Case law, I'll tell you. Okay, I'll message you. Okay, I'll message you. Promissory estoppel. Okay, yes. The next one, gift. Gift, the important term that is there in the gift is out of love and affection. Love and affection to ఏ ఇచ్చినా that amounts to gift. And for gift, if మీరు ఒక wedding వెళ్తారు, you'll be giving a gift. Will you ask anything in return? No, you'll happily have the dinner and will come home. Kada? So that is an exception for gift. The next one is agency. Agency, section 183. Gift, section 122. How agency is an exception? When agent performs beyond what is said. No, sir. Beyond అనేది ఎప్పుడు వస్తుందంటే that comes if we extend. Yes, that is another case. We are just now dealing if at all the principal agent and the consideration. Okay. Now see.
principal is there, agent is there, one third party is there. Agent enters into a agreement with C, okay, for a certain act. Will principal be liable or not? Yes. Yes. Why he is liable? Is there any consideration between agent and principal? No. So that is an exception. మీ డౌట్ ఏంటంటే అతను ఏజెంట్కి కన్సిడరేషన్ ఇచ్చారు కదా అని చెప్పి మీ డౌట్. అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ లైబుల్ అవుతారా? అవుతారు. ఇఫ్ హీ ఈస్ ఎక్సీడింగ్ ద పవర్, if agent exceed అయితే, and if it is not ratified by the principal, then agent is liable personally. But if it is ratified by the principal, he is not liable. Okay? Yes. The next one, gratuitous bailment, section 164. Section 164, gratuitous bailment. What do you mean by gratuitous? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా జేసీది సెలెక్ట్ అయ్యారనుకోండి, విల్ బై ఏ స్మాల్ కార్ ఫర్ మీ అండ్ గివ్ మీ. ఓకే, సో దట్ ఈస్ గ్రాటిట్యూయస్. అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ యూర్ గివింగ్ సంథింగ్ టు మీ. ఓకే, సో అలాగా ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ గివ్ సర్టైన్ థింగ్స్ టు మీ ఫ్రెండ్కి ఎవరైనా ఒక వస్తువు ఇచ్చారు, ఓకే, టు కీప్ ఇన్ స్టోర్. హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఊరికి వెళ్తున్నారు అనుకోండి, యూ విల్ ఆస్క్ హిమ్ టు కీప్ ద లగేజ్ విత్ హిమ్. You are not paying any consideration for that, but it is a contract kada. Tanu safeguard cheyadam tana duty. Definitely that comes under the bailment. మీరు ఏ కేసులో ఇస్తున్నారో, ఎట్లయితే ఏ సిచ్యువేషన్లో ఇస్తున్నారో అదే కండిషన్లో ఆ గూడ్స్ని తను మీకు రిటర్న్ చేయాలి. ఇఫ్ షీ డజంట్ రిటర్న్ ఇట్, యూ హ్యావ్ ఎ రైట్ టు సూ హర్. దీన్నే గ్రాటిట్యూయస్ బెయిల్మెంట్ అంటారు. ఈవెన్ దో దెర్ ఈస్ నో కన్సిడరేషన్, షీ కెన్ ఫైల్ ఏ సూట్ అగేన్స్ట్ యూ, బికాస్ ద ప్రాపర్టీ ఆర్ ద గూడ్ విచ్ యూ ఆర్ గివింగ్ హ్యాస్ ఎ సర్టెన్ వాల్యూ అక్కడ. సో దట్ వాల్యూ అండ్ యువర్ ఇంట్రెస్ట్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్. సో దిస్ వే ద గ్రాటిట్యూయస్ బెయిల్మెంట్ ఈస్ ఏ ఎక్సెప్షన్ టు కన్సిడరేషన్. అర్థమైంది కదా? దిస్ కమ్స్ ఫర్ 10 మార్క్స్. ఎస్, మీ అంతటి మీరే ఇస్తున్నారు. దేనికి? వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్, పర్పస్ ఏంటి, దాన్ని జాగ్రత్తగా చూసుకొని నేను వచ్చేంత వరకు. ఆ పర్పస్ ఎప్పుడైతే ఇదవుతుందో, డిసీవ్ అవుతుందో, దెన్ ఆబ్వియస్లీ విల్ హ్యావ్ ఎ రైట్ టు సూ హర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సామాన్ తీసి బయట అమ్మేసింది అనుకోండి, లేకపోతే పడేసింది అనుకోండి, యూ హ్యావ్ సమ్ వాల్యుబుల్ ఐటమ్స్ ఆన్ ఇట్, వాట్ విల్ యూ డూ దెన్? అర్థమవుతుందా? ఒకవేళ నేను కన్నా నీకే ఇచ్చేసాను, అప్పుడు షీ ఈస్ నాట్ లైబుల్ కదా. అంటే నేను నీకే ఇచ్చేసాను. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఇట్ ఫర్ టు మీ ఫర్ పర్మనెంట్లీ, అది బెయిల్మెంట్ కాదు మరి. దట్ ఈస్ గిఫ్ట్. బెయిల్మెంట్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెయిల్మెంట్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఒక సర్టెన్ పర్పస్ మీద యూ గివింగ్ ఏ గుడ్ టు సర్టెన్ పర్సన్. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, బట్టలు ఐరన్ చేయించుకుంటారు కదా మీరు, బట్టలు మీరు ఐరన్ చేయించుకుంటారు, దానికి యూ గివింగ్ లాండ్రీ. ఏవైతే మీరు బట్టలు ఉంటాయో తనకి ఇస్తున్నారు, దేనికి? ఐరన్ చేయమని. దట్ ఈస్ ద పర్పస్. పర్పస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ బెయిల్మెంట్. తను ఐరన్ చేసిన తర్వాత ఆ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో డ్యామేజ్ అవ్వకుండా, అంటే కాల్చకుండా, చింపకుండా, హీ షుడ్ రిటర్న్ ఇట్ టు యూ ఇన్ ద సేమ్ కండిషన్. సో ఈ ఆస్పెక్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి సాటిస్ఫై చేస్తేనే ద బెయిల్మెంట్ ఈజ్ కంప్లీట్. గ్రాటిట్యూయస్ బెయిల్మెంట్ అంటే ఏంటి? యు ఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ అండ్ షీ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. దీన్ని గ్రాటిట్యూయస్ బెయిల్మెంట్ అంటారు. ఓకే, క్లియర్? ఎస్. నెక్స్ట్, గ్రాటిట్యూయస్ బెయిల్మెంట్కి కేసులో చిన్నయ్య వర్సెస్ రామయ్య. మీరు కేస్ లాస్ అన్ని చదువుకొని రండి. దిస్ ఈజ్ ఎ కేస్ లా ఫర్ గ్రాటిట్యూయస్ బెయిల్మెంట్. చదువుకొని యూ టెల్ మీ వాట్ వాస్ హెల్డ్ ఇన్ దట్ కేస్. ఓకే, నెక్స్ట్. Next, lawful object. Simple, I end it in one line. The lawful object is the purpose or the property or the object that has been mentioned in the contract should be lawful. You cannot enter into an agreement saying that you want to sell guns. You cannot enter into an agreement which has been prohibited by any laws
దట్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఏ లాక్ అగెయిన్స్ట్గా ఉన్న దాని మీద అగ్రిమెంట్ చేసుకున్నా దట్ ఈజ్ అన్లాఫుల్. సో ద ఆబ్జెక్ట్ హ్యాస్ టు బి లాఫుల్. ఓకే, ద నెక్స్ట్, ద అగ్రిమెంట్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ వాయిడ్. వీటి కిందకి ఏ వస్తాయంటే అగ్రిమెంట్ ఇన్ రిస్ట్రెయింట్ ఆఫ్ మ్యారేజ్, అగ్రిమెంట్ ఇన్ రిస్ట్రెయింట్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్, అగ్రిమెంట్ ఇన్ రిస్ట్రెయింట్ ఆఫ్ ట్రేడ్ అండ్ ద వేజరింగ్ అగ్రిమెంట్స్. ఓకే, గాట్ ఇట్? Marriage. Restraint of marriage, restraint of legal proceedings, agreement in restraint of trade, wagering agreements. All these are agreements that has been expressly declared void. వీటి మీద ఏ క్వశ్చన్ వచ్చినా షూర్ షార్ట్గా మీరు పెట్టాల్సింది ఎస్ ఇట్ ఈస్ వాయిడ్, నో ఇట్ ఈస్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ నెగిటివ్ సెన్స్ ద ఆన్సర్ షుడ్ బి నెగిటివ్ సెన్స్. వెన్ ఇట్ ఈస్ ఇన్ పాజిటివ్ సెన్స్ ద ఆన్సర్ షుడ్ బి ఇన్ పాజిటివ్ సెన్స్. అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్, సర్టెనిటీ. వాట్ ఎవర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ దట్ హ్యాస్ బిన్ మెన్షన్ హ్యాస్ టు బి సర్టెన్. ఓకే, నెక్స్ట్, ఆల్ ద లీగల్ ఫార్మాలిటీస్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్. అంటే ఏవైతే డ్యామేజెస్ ఎవరైతే సఫర్ అవుతున్నా ఏమవుతున్నా దట్ లీగల్ క్లాస్ ఆర్ ద ఆర్బిట్రేషన్ క్లాస్ విచ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఎస్టర్డే హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్. గాట్ ఇట్? ద నెక్స్ట్ వన్. Now we'll go back to the offer and acceptance. There are types of offers and types of acceptance. Okay, types of offers like this వచ్చేసరికి same thing. We have express or implied offer. I'll give you a small example. Okay. Yes. For example, A అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి. A అనే వ్యక్తి B అనే వ్యక్తికి or not B అనే he publishes a ad in the newspaper saying that he wants to sell his property. What is that offer called? General offer. Express, implied, local. అది implied contract, sir. Implied offer. Implied or express? Express. A అనే వ్యక్తి పబ్లిషింగ్ ఇన్ ఎ న్యూస్ పేపర్ సేయింగ్ దట్ హీ వాంట్స్ టు సెల్ హిస్ ప్రాపర్టీ. ఓకే, express. That is invitation to offer. We discussed this yesterday. It is implied offer. ఇక్కడ ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుంది? ఎవరైనా కూడా హీ కెన్ గివ్ కౌంటర్ ఆఫర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పేపర్లో యాడ్ ఇస్తే ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ కమ్ టు మీ ఫర్ విత్ అన్ ఆఫర్, కౌంటర్ ఆఫర్. సి ఐ వాంట్ టు బై ఫర్ యువర్ ప్రాపర్టీ ఫర్ దిస్. OLX యాడ్స్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? మీరు ఎక్స్క్లూజివ్గా ఒక పర్సన్ని మెన్షన్ చేస్తూ అతని దగ్గరికి వెళ్తే దట్ బికమ్స్ ఎక్స్ప్రెస్. ఇంకో క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తికి, లెట్స్ టేక్ కమ్యూనిటీ హియర్. ఏ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే బలిజనాయుడు కమ్యూనిటీ క్యాస్ట్కి ఎవరెవరైతే ఉన్నారో అందరికీ కూడా ఐ విల్ డూ మ్యారేజెస్ ఫర్ ఫ్రీ అని చెప్పి ఒక యాడ్ ఇచ్చాడు. ఈజ్ ఇట్ అన్ ఎక్స్ప్రెస్ ఆఫర్ అండ్ ఇంప్లైడ్ ఆఫర్? హౌ, వై ఈజ్ ఇట్ ఎక్స్ప్రెస్? పర్టికులర్ గ్రూప్ ఎప్పుడైతే, కమ్యూనిటీ గ్రూప్ ఎప్పుడైతే మెన్షన్ చేస్తారో దట్ ఈజ్ ఎక్స్ప్రెస్. ఓకే, పీపుల్ ఇన్ జనరల్ వేరు, పీపుల్ ఇన్ జనరల్లో ఉండి కేటగిరీస్గా సెగ్రిగేట్ చేస్తే దట్ బికమ్స్ వన్. సో వీఆర్ టాకింగ్ విత్ ద వన్ కాబట్టి దట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెస్. When it comes to the general, it is general or implied. Okay, for that write the case law Bolton versus Jones. Okay, yeah. Daniki legal rules of a valid offer. We'll just finish this and close. Offer and acceptance. Valid offer.
Offer must be intended to create legal relation, intention of the parties. The second one, it must be certain. Next one, offer must be distinguished from a mere declaration of intention. What is that? Offer must be distinguished from a mere declaration of intention. అంటే స్పెసిఫిక్ జస్ట్ నార్మల్గా యాక్సెప్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎవరన్నా జేసీజేకి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. హీల్ సే యూ ఐ వాంట్ టు జాయిన్ ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీ. వాట్ ఈస్ దట్? He is intending to join an academy. That is his intention. What if he comes and joins? It is a confirmation declaration. Okay, got it? అంటే తనకి ఇంటెన్షన్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, దట్ యాక్ట్ హ్యాస్ టు బి డన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో నేను ఒక ప్రాపర్టీ, నా ప్రాపర్టీ నేను అమ్ముదాం అనుకుంటున్నాను వేరే వాళ్ళతో చెప్పడం వేరు. హీస్ పబ్లిషింగ్ ఇట్ ఇన్ ఎ పేపర్ ఆర్ పబ్లిషింగ్ ఇట్ పబ్లికలీ ఈజ్ డిఫరెంట్. నేను అనుకుంటున్నాను, నేను నా ప్రాపర్టీ అనుకోవడం ఇట్స్ మై ఇంటెన్షన్. కానీ నేను అమ్ముదాం అనుకున్న అమ్ముదాం అను కన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? వెన్ ఐ పబ్లిష్ ఇట్ ఇన్ ఎ పేపర్, దట్స్ ద కన్ఫర్మేషన్. ఓకే, అర్థమైంది కదండి? ఎస్. నెక్స్ట్, ఆఫర్ మస్ట్ బి కమ్యూనికేటెడ్. ఇన్ కేస్ ఆ కమ్యూనికేషన్లో ఏదైతే ఉందో స్పెషల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఏమైనా ఉంటే దట్ కమ్యూనికేషన్ హ్యాస్ టు బి డన్ టు ద ప్రామిసీ. హూ డస్ ద ప్రామిస్, దట్ హ్యాస్ టు బి గివెన్ టు హిమ్. నెక్స్ట్, ఓకే, ఇప్పుడు నౌ విల్ గో విత్ క్రాస్ ఆఫర్. వాట్ డూ యూ మీన్ బై క్రాస్ ఆఫర్? Counter offer different. Offering same thing? Each other. Okay, that happens in the counter offer also. ఇప్పుడు నేను మీకు బిల్డింగ్ అమ్మాలనుకుంటున్నాను, మీరు కూడా నాకు బిల్డింగ్ అమ్ముదామని సేమ్ ఆఫర్ చేయడం. ఓకే, అది ఏముంది? అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది క్రాస్ ఆఫర్ ఎలా అవుతుంది? మీరు నాకు చెప్పారు ముందు, సరే నేను నీకు అమ్ముతాను, ఆఫర్ యాక్సెప్టెన్స్. అక్కడ క్రాస్ ఆఫర్ ఏముంది? ఒకేసారి అట్ వన్స్. ఇప్పుడు ఇంతకు ముందు దానికి మీరు చెప్పిన దానికి ఇప్పటికి తేడా ఏంటి? ఆ ఒకేసారి, అట్ వన్స్. ఎప్పుడైతే టూ పార్టీస్ ఒకరి గురించి ఒకరికి తెలియకుండా దట్ దే ఆర్ ఇంటెండింగ్ టు సెల్ ఆర్ బై వన్స్ ఈచ్ అదర్ ప్రాపర్టీ, దే ఆర్ గివింగ్ ఆఫర్ టు ఈచ్ అదర్ చేసుకున్నప్పుడు దట్ బికమ్స్ క్రాస్ ఆఫర్. కౌంటర్ ఆఫర్ అంటే ఏంటి? వెన్ ఐ ఇంటెండ్ టు సెల్ మై ప్రాపర్టీ టు యూ, ఐ కోట్ యూ సర్టెన్ అమౌంట్, యూ గివ్ మీ క్రాస్ ఆఫర్, దట్ ఈస్ కౌంటర్ ఆఫర్. ఓకే, నెక్స్ట్ స్టాండింగ్ ఆఫర్. ఎస్, exchange. That doesn't come under offer. The exchange అంటే కౌంటర్ ఆఫర్ కిందకి దీనికి రాదండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నాకు ఒక ప్రాపర్టీ ఇస్తాను, నేను మీకు ప్రాపర్టీ, యు ఆర్ గివింగ్ మీ అన్ ఆఫర్ అండ్ ఐ ఆమ్ యాక్సెప్టింగ్ ఇట్, ఐఎమ్ గివింగ్ యూ ద ప్రాపర్టీ. ఇక్కడ కౌంటర్ ఆఫర్ కానివ్వండి, క్రాస్ ఆఫర్ కానివ్వండి, ఏమీ లేదు. బై ఛాన్స్ మీరు అడిగిన దాన్ని పబ్లిష్ చేసి వీ కెన్ డూ ఇట్ ఇన్ అదర్ వే. మీరేం చేయొచ్చు అంటే, యూ కెన్ ఆస్క్ మీ టు బై యువర్ ప్రాపర్టీ ఫర్ 2,20,000 అని మీరు నన్ను ఆఫర్ చేయొచ్చు. దానికి నేను మీకు కౌంటర్ ఆఫర్ ఏమిస్తాను? నో, ఐ డోంట్ వాంట్ టు బై యువర్ ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ మనీ, బట్ ఇన్ రిటర్న్ ఐ ఎక్స్చేంజ్ మై ప్రాపర్టీ విత్ యూ అని చెప్పి నేను ఒక కౌంటర్ ఆఫర్ ఇచ్చాను అనుకోండి. If you are accepting it, your acceptance will become it and that becomes a contract. ఇక్కడ ఎక్స్చేంజ్ అనేది వస్తుంది, that there is no cross offer. ఓకే, అర్థమైందండి? యా. నెక్స్ట్, స్టాండింగ్ ఆఫర్. స్టాండింగ్ ఆఫర్కి వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ టెండర్స్. ఈ టెండర్స్ ఎప్పుడు కానీ అంటే ఎవరైనా కాల్ ఫర్ చేయొచ్చు అండ్ ఇట్ ఈస్ ఫర్ ద కంటిన్యూస్. అంటే ఇది ఒకసారి కాదు,
ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈస్ డూయింగ్ ఇట్ ఫర్ నవ్ అనుకోండి, దే విల్ ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ ఫర్ 3 years. Again and again he has to supply the same goods. So that is a standing offer. It will stand for long. Okay, the next one, acceptance. Sir, auction దేంట్లో వస్తుంది? Auction is also, auction అనేది మీరు చెప్పాలి నాకు, ఆప్షన్ అనేది చెప్పండి. మంచి ఆప్షన్ ఈజ్ ఇన్విటేషన్ టు ఆఫర్. ఆప్షన్ ఈజ్ ఇన్విటేషన్ టు ఆఫర్. మీరు అడిగింది స్టాండింగ్ ఆఫర్ కిందకు వస్తుంది అంటున్నారా? క్రాస్ ఆఫర్లో అండ్ ఎవ్రీవన్ దట్ ఈస్ అన్ ఇన్విటేషన్ టు ఆఫర్. ఐఎమ్ గివింగ్ అనదర్ ఆఫర్. ఆఫర్ ఇన్విటేషన్ టు ఆఫర్ అండ్ ఆఫర్ ఉంటుంది. క్రాస్ ఆఫర్ లేదు, కౌంటర్ ఆఫర్ లేదు. ఓకే, ఎనీథింగ్ పబ్లిష్డ్ ఇన్ పేపర్, సోషల్ మీడియా, ఏదైనా ప్రాపర్టీ కొనమని, దట్ కమ్స్ అండర్ ఇన్విటేషన్ టు ఆఫర్. ఓకే, ద నెక్స్ట్ వన్, యాక్సెప్టెన్స్. Legal rules of valid acceptance are same thing. Whatever you have written for offer, same thing comes for acceptance. The section changes. Write down a case law with regard to the acceptance must be communicated. Brogen versus BROZN versus Metropolitan Railway Company Limited. ఈ కేసులో ఏమైందంటే, ఈ బ్రోజర్ అనే వ్యక్తి హీ వాంట్స్ టు సప్లై కోల్ టు రైల్వే కంపెనీ. దానికి ఏం చేశాడు మేనేజర్ దాన్ని యాక్సెప్ట్ చేసి తన డ్రాయర్లో పెట్టేశాడు. లేటర్ సమ్ టైమ్, బికాస్ దిస్ పర్సన్ కుడెంట్ సప్లై ద కోల్, దే సూడ్ హిమ్. ఈస్ దేర్ ఎనీ కాంట్రాక్ట్? వై? బికాస్ ద యాక్సెప్టెన్స్ మస్ట్ బి, యాక్సెప్టెన్స్ ఉందిగా. అవును, ఇట్ మస్ట్ బి కమ్యూనికేటెడ్. మస్ట్ బి కమ్యూనికేటెడ్. యాక్సెప్టెన్స్ ఉంది, బట్ ఇట్ హ్యాస్ టు బి కమ్యూనికేటెడ్. ఓకే, దట్ ఈస్ దిస్ కేస్. నెక్స్ట్, యాక్సెప్టెన్స్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ఏ పర్సన్ హూ హ్యాస్ ద అథారిటీ టు యాక్సెప్ట్. ఐ గివ్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. ఏ అనే వ్యక్తి బి అనే స్కూల్లో హెడ్ మాస్టర్గా చేరడానికి అప్లై చేశాడు జాబ్కి. అప్లై చేసిన తర్వాత ఏమైంది, ద స్కూల్ బోర్డ్ అనేది ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. ఏమంటే ఓకే వీల్ అపాయింట్ హిమ్ అని ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. ఇప్పుడు ఆ బోర్డులో ఉన్న మెంబర్ ఎవరైతే ఉన్నారో తన పర్సనల్ కెపాసిటీ మీద అతని దగ్గరికి వెళ్ళి నువ్వు సెలెక్ట్ చేశారయ్యా అని చెప్పాడు ఆ హెడ్ మాస్టర్కి. ఓకే, ఆ హెడ్ మాస్టర్ ఏం చేశాడు, తర్వాత ఇతను జాయిన్ అవ్వడానికి వచ్చాడు. ఈ మధ్యలో ఏం జరిగింది, స్కూల్ బోర్డ్ అనేది ఆ రిజల్యూషన్ క్యాన్సిల్ చేసింది. వెదర్ ఈ కమ్యూనికేషన్ ఏదైతే జరిగిందో ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్? యు సేయింగ్ హీ ఈజ్ ద అథారిటీ పర్సన్, సో ఇట్ ఈస్ వ్యాలిడ్. మీరు ఎందుకు కాదన్నారు? మీరు వ్యాలిడ్ అని అన్నారా? No. Why? Because if it comes from an authority, a person having authority, it will be communicated officially through some letter or something like that. ఓకే, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్లో ఒక టర్మ్ యూజ్ చేశాను. నో 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 no. Personal capacity. The person who is there in the board on his personal capacity went to the person who has applied for the job and communicated the information. If this personal capacity and a word lekapothe, your answer is right. So read the question properly. మీకు తప్పులు ఎక్కడ జరుగుతాయంటే ఇక్కడే జరుగుతాయి. ఓకే, రైట్ డౌన్ ద కేసులో పవల్ వర్సెస్ లీ. నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ కేసులో పవల్ వర్సెస్ లీ. ఓకే, ఇప్పుడు యాక్సెప్టెన్స్లో ఆఫర్ కంటే ఎక్స్ట్రా వచ్చేవి 2 చెప్పిస్తున్నాను అండ్ విల్ క్లోజ్ దిస్.
acceptance has to be made within a reasonable time or any time that has been mentioned in the offer. If it is already mentioned in the offer, for example, I want to buy some goods from B. For that, I'll say if you are accepting it, accept within 2 days. If he is not accepting within 2 days, that stands revoked. But if there is no time period that has been mentioned, what is the reasonable time period? No, there is no agreement. ఇక్కడ ఆఫర్ ఇంకా ఆఫర్లోనే ఉన్నాం, మన ఆఫర్ యాక్సెప్టెన్స్లోనే, ఇక్కడ అగ్రిమెంట్ ఎక్కడ లేదు. మనం ఉంది ఇక్కడ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్లోనే ఉన్నాం. దెర్ ఈజ్ నో అగ్రిమెంట్ హియర్. సో మీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి చెప్పండి. సరే టైం మెన్షన్ చేయకపోతే ఏంటి పరిస్థితి? ఆల్ ద అగ్రిమెంట్స్ ఆర్ నాట్ టైమ్ ఎసెన్స్ కాంట్రాక్ట్స్. Reasonable time. వాట్ డూ యూ మీన్ బై రీజనబుల్ టైం? Depending on the Goods, agreement. type of goods. Depends on the facts and circumstances of each and every case. For example, నేను చెప్పిన కేసులో why I mentioned 2 days, because I want the furniture in need. నేను వేరే వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకుని he accepted it. Now he cannot say that you have given me an offer after 2 days. And if there is no reasonable time period that has been mentioned, ఈతను యాక్సెప్ట్ చేసే ముందే if some other person has accepted, if I can prove my urgency in getting the furniture, then that offer, the previous offer stands revoked. మీకు నేను ఎప్పుడు 2 circumstances ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎగ్జామ్లో ఇలానే ట్విస్ట్ చేస్తారు. సో యూ షుడ్ బి ఏబుల్, యువర్ రీజనింగ్ షుడ్ బి అబౌవ్ ఇట్. సో నేను అందుకే మీకు ఎప్పుడు చెప్పినా కూడా ఐఎమ్ గివింగ్ యూ ఫ్రో అండ్ ఫార్, అంటే ఇలా ఉంటే ఎలా, ఇంకొక విధంగా ఉంటే ఎలా అని రెండూ చెప్తున్నాను. సో దట్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. అర్థమైందా? ఎస్, రైట్ డౌన్ ఎ కేసులో ఫర్ దిస్. రామ్గేట్ విక్టోరియా హోటల్ కంపెనీ వర్సెస్ RAMAGATE. Don't read Ramagate, it's Ramgate. Victoria Hotel Company versus Montfort. What's the spelling? MONTE. E silent. What is for spelling? FIORE. I and O are silent. Okay. The next one. ఈ కేసులో ఏం జరిగిందంటే the company has offered to buy some shares with the public or the certain person, but this fellow didn't buy the shares in the reasonable time period according that circumstances, that case. So he is not, the offer has stands revoked. అది దీంట్లో ఉంది. నెక్స్ట్, the offer must be given before the offer lapses. The same thing, if the time period has specifically mentioned in the offer, he has to do it within the offer. Okay, we'll close it today. I have so much to teach. Difference between mistake of law, mistake of fact. ఇప్పుడు మనం ఫ్యాక్టువల్ బేసిస్లో వస్తాం, దాంట్లోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్కి బుక్ ఇస్తాను ప్రామిస్ చేశాను. ఓకే, బట్ ఐఎమ్ నాట్ గివింగ్, నేను ఏంటంటే ఏదో పనిలో మర్చిపోయి ఐ కుడెంట్ బ్రింగ్ ద బుక్ టుడే, ఐ ఫర్గాట్ ఇట్. ఓకే, లేకపోతే ఐ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఆగండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ యూ దిస్. Identical books. Mistake of fact. Yeah, that is there. Identical books are there. అలా కాకుండా I'll tell you something important, like how you interlink the mistake of law and mistake of fact. See, for example, A అనే వ్యక్తి B అనే వ్యక్తి ఉన్నారనుకోండి. ఓకే, those two are brothers అనుకోండి. ఓకే, those two are brothers, and what happened is they have inherited the property. వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళకి ప్రాపర్టీ అనేది ఇన్హెరిట్ అయ్యింది. ఓకే, దెర్ ఈజ్ నో డీడ్, దెర్ ఈజ్ నో విల్.
అతను చనిపోయేటప్పుడు ఏమని చెప్పాడంటే ఒక ఇంటిలో సగభాగం నువ్వు సగభాగం తను తీసుకోండి అని చెప్పేశాడు. హీ డింట్ స్పెసిఫై విచ్ పార్ట్ ఈజ్ యువర్స్ అండ్ విచ్ పార్ట్ ఈజ్ మైన్. కానీ ఇంకొకటి ఇప్పుడు దానికి ఇంకొక ఆస్పెక్ట్ యాడ్ చేస్తాను. వీళ్ళిద్దరికీ తెలియకుండా హీ హ్యాస్ రిటన్ ఏ విల్ సేయింగ్ దట్ అప్పర్ పోర్షన్ ఏదైతే ఉందో అది పెద్ద అబ్బాయికి ఇవ్వండి, గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ఉందో అది చిన్న అబ్బాయికి ఇవ్వండి అని చెప్పి హీ హ్యాస్ గివెన్ ఇట్. ఓకే, సో ఈ బేసిస్ మీద ఇక్కడ ఏం జరిగింది, దెర్ ఈజ్ ఓన్లీ ఏ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇక్కడ ఇంకోటి లా దగ్గరకు వచ్చేసరికి మీకు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు వేర్ హెల్మెట్. రోడ్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు హెల్మెట్ వేసుకొని వెళ్ళాలి. ఇఫ్ యు ఆర్ నాట్ వేరింగ్ హెల్మెట్, దట్ ఈస్ మిస్టేక్ ఆఫ్ లా. ఏం చెప్తారు, హెల్మెట్ వేసుకున్నా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు అని చెప్పి జనరల్ మనం ఫాలో చేస్తాం. కానీ లా ఏంటి, యూ హ్యావ్ టు ఫాలో రూల్స్ అండ్ యూ హ్యావ్ టు వేర్ హెల్మెట్. సో హెల్మెట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఇక్కడ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కెన్ బి ఎక్స్క్యూజ్డ్, బట్ మిస్టేక్ ఆఫ్ లా వి వోంట్ బి ఎక్స్క్యూజ్డ్. క్లారిటీ వచ్చిందా? గాట్ ఇట్? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ మిస్టేక్ ఆఫ్ లా. ఒక ఫ్యాక్చువల్ సిచ్యువేషన్లో ఒక విధంగా ఉన్నదాన్ని ఇంకొక విధంగా ఊహించుకొని చేస్తే మీకు అక్కడ ఓన్లీ జరిగేది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోర్టులో కేసు చూసారనుకోండి, ప్లెయింటిఫ్ సైడ్ వన్ టైప్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, డిఫెండెంట్ సైడ్ వన్ టైప్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో వేర్ డస్ దిస్ టూ ఫ్యాక్ట్స్ కమ్ ఫ్రమ్? Same set of facts but two different ways. One is pursuing that he is right, one is pursuing that the other person is wrong. This is mistake of fact. Mistake of law ante general judgment. Ipudu aa ratio edaithe undo section, that is law. Law cannot be mistaken. Fact lo mistakes ennaina raavachu, you can presume the facts in any of the way following. But a law ఏదైతే ఉందో it can't be mistaken. This is the difference between mistake of law and mistake of fact. మీకు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఎలా రాయంటే, మిస్టేక్ ఆఫ్ కంక్లూజన్, మిస్టేక్ ఆఫ్ లా ఫ్యాక్ట్ కెన్ బి ఎక్స్క్యూజ్డ్ బట్ మిస్టేక్ ఆఫ్ లా కెనాట్ బి ఎక్స్క్యూజ్డ్. ఓకే, గాట్ ఇట్? ఇంకేమైనా డౌట్స్ అడగండి. నిన్న మీరేవో డౌట్స్ ఉన్నాయన్నారంటే అదేనా రెసిప్రోకల్ ప్రామిస్ అయినా? ఓకే, రివకేషన్ దగ్గరికి వచ్చారు. రివకేషన్ యాక్సెప్టెన్స్ అంటారు, రివకేషన్ ఆఫర్ అంటారు. నేను రెండు చెప్పాను. ఓకే, రెండు అర్థం కాలేదు, రెండు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఒక టెలిగ్రామ్ పంపించారనుకోండి. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఒక లెటర్ రాశారు. ఏమనంటే, I am going to sell my property to you for 1,50,000 అని చెప్పి బి అనే వ్యక్తికి రాశాడు లెటర్. ఓకే, బి అనే వ్యక్తికి ఆ లెటర్ రీచ్ అయ్యి తర్వాత అతను యాక్సెప్టెన్స్ సెండ్ చేసే లోపల ఇతను దాన్ని రివోక్ చేసుకోవచ్చు ఆఫర్ని. ఓకే, నెక్స్ట్ యాక్సెప్టెన్స్ దగ్గరికి వచ్చేసరికి, యాక్సెప్టెన్స్ ఎప్పుడంటే ఎప్పుడు ఇతను లెటర్ డెలివరీ చేస్తాడో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హిస్ కంట్రోల్. ఆఫ్టర్ దట్ హీ కెనాట్ రివోక్ ఇట్. బై ఛాన్స్ ఇఫ్ హీ హ్యాస్ ఎనీ అదర్ మోడ్ ఆఫ్ రివోకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెటర్ రీచ్ అవ్వడం కంటే కూడా ముందు ఇఫ్ హీ ఈజ్ ఏబుల్ టు సెండ్ ఏ ఫ్యాక్స్ అండ్ ఇట్ కమ్స్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ఏ, దెన్ ద రివొకేషన్ ఈజ్ వ్యాలిడ్. ఇక్కడ తను యాక్సెప్ట్ చేసిన తర్వాత వచ్చినా కూడా ఇక్కడ ఇతను డెలివరీ చేసింది టైమింగ్ వస్తుంది, డెలివరీ చేసిన టైమింగ్ వస్తుంది కాబట్టి హియర్ ద రివొకేషన్ ఈజ్ వ్యాలిడ్ బట్ నాట్ ద యాక్సెప్టెన్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ కమ్స్ ఆఫ్టర్వర్డ్స్. అదే ఆఫర్ దగ్గరికి వచ్చారనుకోండి, రివొకేషన్ ఆఫ్ ఆఫర్ దగ్గరికి, ఇప్పుడు తను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫర్ చేశారు బీకి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ ద సేమ్ ఎగ్జాంపుల్ యాజ్ వాట్సాప్ అండ్ మెసేజ్. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి హీ హ్యాస్ మెసేజ్డ్ ఇన్ వాట్సాప్ దట్ ఐ వాంట్ టు సెల్ మై ప్రాపర్టీ ఫర్ 1,50,000 అని చెప్పి మెసేజ్ చేశాడు.
ఇమీడియట్గా తను నార్మల్ మెసేజ్ ఏం చేశాడు, ఈ సేయింగ్ దట్ నో ఐ క్యాన్సిల్ మై ఆఫర్, ఐ డోంట్ వాంట్ టు సెల్ యూ అని చెప్పి నార్మల్ మెసేజ్ చేశాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్సెప్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఫస్ట్ ఏ మెసేజ్ చూశాడు, ఇఫ్ హీ సీస్ ద ఫస్ట్ మెసేజ్, ద వాట్సాప్ మెసేజ్ విచ్ హీ హాస్ సీన్, ఫస్ట్ అది తన నాలెడ్జ్లోకి వచ్చింది. ఇమ్మీడియట్గా తను రివోక్ చేసింది తన నాలెడ్జ్లోకి వచ్చింది అనుకో, ఎస్ ద ఆఫర్ ఈస్ రివోక్డ్. ఇన్ కేస్ ఆ రివొకేషన్ చేసిన నార్మల్ మెసేజ్ కాబట్టి అతను చూసుకోలేదనుకోండి, that is not revoked because it is not coming to the knowledge of the acceptor. ఓకే, ఇప్పుడు ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రివొకేషన్ అనేది ఫస్ట్ అతనికి రీచ్ అయింది, తరువాత తన ఆఫర్ రీచ్ అయింది అనుకోండి, విచ్ స్టాండ్స్ ప్రివైలింగ్? రివొకేషన్. ఎందుకంటే ఆఫర్ లేకుండా రివొకేషన్ ఎక్కడ వస్తుంది? గాట్ ఇట్? క్లారిఫై అయింది కదండి.